జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు, అలాగే రవి, అలాగే తృతీయ స్థానంలో శుక్రుడు, ఈ 3 గ్రహాలు యోగిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కృష్ణుని ఆలయం సందర్శించండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యయ స్థానంలో కుజుడున్నారు కాబట్టి కందులు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చాలా సెన్సిటివ్ ప్లానెట్ అన్నమాట చంద్రుడు. దాని మూలంగా మీరు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. చిన్న విషయమైనా సరే చాలా బాధపడతారు. మీరు కనుక ఎక్కువగా లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో దశమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నారు. కుజుడు చాలా చాలా ఇబ్బంది పెట్టబోతున్నారు కర్కాటక రాశి వారికి. దేని పరంగా అంటే పంచమాధిపతి ఆయన అయి ఉన్నారు. మళ్ళీ ఇక్కడ దశమాధిపతి ఆయన అయి ఉన్నారు. వ్యయ స్థానం అంటే లాసెస్ అనమాట. సో వృత్తిపరంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం సమస్యలు అయితే ఉంటాయి, జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ పరంగా చాలా బాగుంటది, ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. 2వ స్థానంలో అధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. గురువు కూడా లగ్నంలో ఉన్నారు కాబట్టి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. ఆరోగ్య పరంగా చాలా బాగుంటది. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు కేసు విషయాల్లో మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఉంటది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ లో చాలా బాగుంటది. 7వ స్థానం మీద గురు దృష్టి ఉన్నది కాబట్టి బిజినెస్ పరంగా బాగుంటది. మ్యారేజ్ పరంగా కూడా చాలా బాగుంటది. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉండి గురు దృష్టి ఉన్నది కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం సమస్యలు అయితే ఉంటాయి, జాగ్రత్త అయితే ఎక్కువ తీసుకోండి. మీరు కనుక శనికి హోమం లాంటివి చేయించుకోండి. ఎందుకంటే కనుక వృత్తికి కారకుడు శని, మనం చేసే కర్మ ఫలితానికి కారకుడు శని. D10 చార్ట్ లో శనిని చూస్తాము, ఎంత బలంగా ఉన్నారు ఏంటనేది. సో మీ D10 చార్ట్ లో కనుక శని కనుక బలంగా ఉంటే కనుక కుజుడు మీ దశమాధిపతి అయ్యి వ్యయస్థానంలో ఉన్నా సరే ఏమీ కాదు, చాలా మంచి ఫలితాలే ఉంటాయి. అంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళటం కానివ్వండి, అదే ఫారిన్ కంట్రీస్ సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి, ఇలాగా పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే శని బలంగా ఉన్నారో, ఎవరైతే జన్మ జాతకంలో శని కనుక బలహీనంగా ఉన్నారో వారికి మాత్రం సమస్యలు తప్పవు. ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉండటము మరియు శని బలహీనంగా ఉండటము, ఈ విధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి, చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.